వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజీ మనమైతే ఈరోజు గులాబ్ జామున్స్ ఎలా చేయాలో మన వీడియోలో చూసేద్దాం. గైస్ ఫస్ట్ అయితే ఈ గులాబ్ జామున్ పౌడర్ని మనం ఒక గిన్నెలో వేసుకుందాం. గైస్ మేమైతే 2 గులాబ్ జామున్ ప్యాకెట్స్ బై 1 get 1 తీసుకొచ్చినాము. అవి రెండింటిని చేస్తున్నాం. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఆ గులాబ్ జామున్ పౌడర్ని. మిల్క్ వేసుకోవచ్చు, గీ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇట్లా బాగా కలుపుకోండి. ఇట్లా ఒక డో లాగా అయితే కలుపుకోండి. ఫైనలీ ఇట్లయితే రెడీ చేసి పెట్టుకోవాలి. 2 ప్యాకెట్స్ గులాబ్ జామున్కి అయితే 1/2 kg షుగర్ అయితే తీసుకున్నాము. చూడండి గైస్, వాటర్ వేసుకోవాలి. ఇట్లా పాకం లాగా తయారు చేసుకోవాలి కాబట్టి షుగర్లో వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఒక 4 glasses or 3 glasses మేము అట్లయితే చేసుకుంటున్నాము క్వాంటిటీ. మీరు కూడా ఎవరన్నా గులాబ్ జామున్ కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని పాకం అవ్వాలన్నమాట. ఈ షుగర్ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండండి గైస్. అక్కడ షుగర్ పాకం కాగేలోపు ఇక్కడ గులాబ్ జామున్ బాల్స్ అయితే చేసుకోండి. మీకు చిన్న షేప్స్ కావాలంటే చిన్నవి, పెద్దవి, లేదంటే కర్వ్ టైప్లో కూడా వస్తుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. చూడండి అక్క, ఓన్లీ ఆయిలేనా? గీ కూడా వేసుకోవచ్చా? బాల్స్కి ఇంకేమైనా వేసుకోవచ్చా? ఆయిల్ ఇది చూడండి బాగా మరుగుతుంది అనమాట. షుగర్ సిరప్ కలర్ చేంజ్ అయింది లైట్గా. చేస్తున్నావు లక్కీ? బాల్తో ఆడుకుంటున్నావా? క్యాచ్ చేయి. వెరీ గుడ్. ఇంకో పక్క ఆయిల్ అయితే పెట్టేసినాము. కాగుతూ ఉంది ఆయిల్. వర్క్ ఇన్ ది ప్రాసెస్. ఇద్దరు చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఫేస్ టర్న్ నువ్వు. వర్త్ వర్మ వర్త్. నూనె అయితే కాగిపోయింది. ఫైనల్లీ గులాబ్ జామున్స్ని అయితే వేసేసుకుంటున్నాం. చిన్న చిన్న బాల్స్ చేసినాం. రైస్ ఇది లో ఫ్లేమ్లోనే ఉడకాలంట. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు, అలాగే ఉండిపోతుందంట. చూడండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనము. అంతే అయిందా? కాస్త ఆయిల్ వేసుకొని ఇట్లా చేసుకోవాలి. రావాలి. ఆపేసాము ఫైనల్లీ షుగర్ సిరప్ని. అక్కడ చూడండి హాఫ్ బాయిల్ అయిపోయింది జామున్స్. బ్రౌన్ కలర్లో రావాలి గైస్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫైనల్లీ గులాబ్ జామున్స్ రెడీ. ఇప్పుడైతే మనం షుగర్ సిరప్లో వేసేసుకుందాం. నూనె ఉంచు. నూనె క్లీన్గా ఉంచుకోండి. బాల్స్ షేప్ చేసినాం కానీ ఒక్కొక్కటి సరిగ్గా రాలేదు. అది మాదే కదా, అందరికీ నార్మలే. ఈ డ్రై జామున్స్, డ్రై గులాబ్ జామున్. ఇది చూడండి, ఇది వెట్. నేను తిని చూపిస్తా. ఊడుతుంది చూస్తుంటే, ఎంత బాగుంది చూడండి. తింటే ఇంకంతే మై మర్చిపోవాలేమో. గైస్ తినేటప్పుడు ఇట్లా క్యాష్యూస్తో గార్నిష్ చేసుకోండి. వేసుకోవచ్చు జీరాలో కూడా, తింటే అద్దిరిపోద్ది. గైస్ వెట్ గులాబ్ జామున్ టేస్ట్ చేద్దాం.
క్రిస్పీగా చాలా బాగుంది.